కలకలం సృష్టించిన సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఘటన జరిగిన రోజు సైఫ్ ఇంట్లో పార్టీ జరిగిందని, ఆ పార్టీలో కరీనా ఉన్నట్లు తెలుస్తోంది. అదే రాత్రి ఇంట్లోని పని మనిషితో సైఫ్ రాసలీలలు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే పని మనిషి బాయ్ ఫ్రెండ్ సైఫ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, సైఫ్ ప్రవర్తనతో కోపం వచ్చి దాడికి పాల్పడినట్లు సమాచారం. కిచెన్లోని కత్తి తీసుకుని సైఫ్ పై దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు సంగతి బయటపడకుండా సైఫ్ కుటుంబం కట్టుకథ అల్లినట్లు ముంబైలో గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అతిపెద్ద అపార్ట్మెంట్ లో సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు లేదు? ఒక దొంగ అంత పెద్ద అపార్ట్మెంట్ లోకి ప్రవేశించడం ఎలా సాధ్యం? సైఫ్ లాంటి సెలబ్రిటీ ఇంట్లోకి వెళ్లి పొడవడం ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక దాడి జరిగిన సమయంలో కారు డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో ఆస్పత్రికి తీసుకువెళ్లామని సైఫ్ కుమారుడు ఇబ్రహీం చెప్పాడు. ఘటన జరిగిన సమయంలో తల్లి అమృతా సింగ్ తో ఇబ్రహీం ఉన్నాడు. సైఫ్ ఫోన్ చేయడంతోనే తండ్రి దగ్గరకు ఇబ్రహీం వచ్చాడు. కారు డ్రైవరే నిందితుడు కావడంతో ఆటోలో ఆస్పత్రికి సైఫ్ ను తీసుకువచ్చారు. సైఫ్ గాయపడినట్లు గంట తర్వాత కరీనాకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.